పహల్గామ్ దాడి వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ మొదటి నుండి చెప్తే మేము లేము, మాకు ఆ దాడికి సంబంధం లేదని పాకిస్తాన్ పదే పదే చెప్పడం కాకుండా దాని వెంట పడినటువంటి చైనాలు, అమెరికాలు ఈ రెండు దేశాలు కూడా దానికి సపోర్ట్గా నిలిచాయి. కానీ ఐక్యరాజ్య సమితి అప్పుడే ఖండించింది, ఆధారాలతో సహా భారతదేశం చూపించింది. ఇప్పుడు ఎన్ఐఏ చేసినటువంటి దర్యాప్తులో పాకిస్తాన్ స్పష్టంగా ఉందని ఆధారాలతో సహా ఇప్పుడు సబ్మిట్ చేసింది ఐక్యరాజ్య సమితికి. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే అడ్డంగా దొరికిపోయింది. అంటే పూర్తిగా ఈ యొక్క దర్యాప్తు అనేది పూర్తి అయిపోయింది. ఈ దర్యాప్తులో అన్ని ఆధారాలు కూడా ఆ ఉగ్రదాడి ఎవడైతే చేశాడో ఆ ముగ్గురు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా వచ్చారు, అలాగే దీనికి ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఎలా సహకరించింది, దీన్ని నడిపినటువంటి వారు ఎవరు, పాకిస్తాన్లో ఎక్కడి నుంచి నడిచాయి, అన్నీ ఎన్ఐఏ అయితే మొత్తం పెట్టేసింది. ది రెసిస్టెంట్ ఫ్రంట్ హ్యాండర్లు పాక్ నుంచి ఈ ఉగ్రదాడికి వ్యూహరచన చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. దాడి జరిగిన వెంటనే కశ్మీర్ ఫైట్ అనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ది రెసిస్టెంట్ ఫ్రంట్ బాధ్యత స్వీకరించినట్లయితే తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు రావడంతో ఐరాస భద్రతా మండలి దాడిని ఖండించడంతో టీఆర్ఎఫ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ వెనక్కి తగ్గి తమ ఛానల్ హ్యాక్ అయిందని చెప్పినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఎన్ఐఏ సాంకేతిక దర్యాప్తులో కశ్మీర్ ఫైట్ ఛానల్ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని బట్టాగ్రామ్ ప్రాంతం నుంచి నడిపినట్లు తేలింది. ది రెసిస్టెంట్ ఫ్రంట్ అఫీషియల్ అనే మరో ఛానల్ రావల్పిండి నుండి నిర్వహించినట్లు గుర్తించింది. దాడిని భారత్ చేసిందన్న తప్పుడు ప్రచారాన్ని, ప్రపంచాన్ని తప్పుదారు పట్టించేందుకు పాకు ప్రణాళికాబద్ధంగా నడిపిందని ఎన్ఐఏ మొత్తం ఈ ప్రూఫ్ అన్నీ కూడా ఆధారాలన్నీ కూడా చూపించింది. ది రెసిస్టెంట్ ఫ్రంట్కు చెందిన ఉగ్రవాది సైఫుల్లా అలియాస్ సాజిద్ జట్ అలియాస్ లంగ్డా ఈ కుట్ర వెనుక ప్రధాన సూత్రధారిగా ఎన్ఐఏ అయితే పేర్కొంది. పాకిస్తాన్ లాహోర్లో ఉండి వాడు పహల్గామ్లోని ఉగ్రవాదులకు నేరుగా ఆదేశాలు ఇచ్చాడని వెల్లడించింది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఫైజల్ జాట్, ఎలియస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్, ఎలియస్ జిబ్రాన్, హంజా అఫ్ఘనీ అనే ముగ్గురు ఉగ్రవాదులను సాజిద్ జట్ బైసరన్ లోయ ప్రాంతానికి పంపినట్లు ఛార్జిషీట్ అయితే పేర్కొంది. అక్కడ భద్రతా ఏర్పాట్లు, పర్యాటకుల కదలికలపై వారు నిఘా పెట్టినట్లు తెలిపింది. దాడి జరిగిన రోజున అంటే ఏప్రిల్ 22వ రోజున కూడా సాజిద్ లాహోర్ నుంచే ఉగ్రవాదులతో నిరంతర సంప్రదింపులు కొనసాగించినట్లు ఎన్ఐఏ అయితే తెలిపింది. వారికి రియల్ టైం కోఆర్డినేట్లు, ప్రదేశాల సమాచారం, తప్పించుకునే మార్గాలపై సూచనలు ఇచ్చినట్లు పేర్కొంది. స్థానికంగా పర్వేజ్, బషీర్ అహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు ఉగ్రవాదులకు సహకరించినట్లుగా వెల్లడించింది. పాకిస్తాన్ అడ్డంగా దొరికిపోయింది అనే దానికంటే మన ఉగ్రవాదులు, మన దేశంలో ఉన్నటువంటి ఈ దేశద్రోహులే వీళ్ళందరికీ సపోర్ట్ చేశారు. వీళ్ళని ఫస్ట్ ఏరి పారేయకపోతే పాకిస్తాన్ ఎన్ని రోజులైనా చేస్తుంది ఇలాంటి కుట్రలు. కానీ విదేశాల నుండి ఇక్కడికి వచ్చి ఉగ్రవాదులు ఇక్కడ సక్సెస్ అవుతున్నారంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి వెధవలు, ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు, ఇక్కడ ఉన్నటువంటి ఈ యాంటీ నేషనలిస్ట్ లేపు పడియారు. మనం కూడా మనకి దొరికారుగా హర్యానాలో వైట్ కాలర్ ఉగ్రవాదులు. ఇలాంటి ఉగ్రవాదుల్ని మనం పక్కన పెట్టుకొని పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడిని అంటే ఏంటి ఉపయోగం? వాళ్ళు ఎలాగో ఉగ్రవాదులు, వాళ్ళు మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తారు. కానీ దేశంలో ఉన్నటువంటి దొంగలు పట్టుకోకపోతే, దేశంలో ఉన్నటువంటి ద్రోహుల్ని పట్టుకోకపోతే ఈ దేశము బాగుపడదు. మన ఇంట్లో దొంగని మనం కనిపెట్టకపోతే దేశం, నా ఇల్లు ఎలాగైతే గొల్ల అయిపోద్దో దేశం కూడా అలాగే నాశనం అయిపోద్ది. ఇలా సపోర్ట్ చేసినటువంటి వెధవలకి కాలు చేతులు తీసేయాలి 10 మందిలో.